రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మ దుమ్ము రేపుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో నిప్పులు చెలరేగుతున్నాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సందీప్ శర్మ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 4.50 ఎనానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో 3 మ్యాచ్లే ఆడిన సందీప్ శర్మ 6 వికెట్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ కు ఛాంపియన్ గా బౌలర్ గా మారాడు. బ్యాటర్ల హవా సాగుతున్న ఈ సీజన్ లో సందీప్ శర్మ బంతితో అదరగొడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. 50 లక్షల కనీస ధరకు కూడా అతన్ని తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అమ్ముడు పోని ఆటగాడిగా నిలిచిపోయాడు. చివరకు సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ తో ఒక ఆటగాడు గాయపడటంతో ఆ జట్టు సందీప్ శర్మతో రీప్లేస్ చేసుకుంది. ఆ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సందీప్ శర్మ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని జట్టులోనే ఉంచుకుంది. ఈ సీజన్ ఆరంభంలో అతను గాయపడ్డాడు. పూర్తిగా కోలుకొని సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ కు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. సందీప్ శర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కంటే సందీప్ శర్మ ఎంతో నయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.